అసలేముంటుందో మీకు తెలుసా? అయితే ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఒక అనుమానం వచ్చే ఉంటుంది. అదేమిటి అంటే, అసలు సముద్రం లోతు ఎంత వరకు ఉంటుంది అని. అలాగే సముద్రం అడుగున అసలు ఏముంటుంది? ముఖ్యంగా మన మనుషుల ప్రపంచంతో కంపేర్ చేస్తే సముద్రం అడుగున పూర్తిగా వేరుగా ఉంటుందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మీకు కూడా వచ్చే ఉంటాయి కదా. అయితే ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ తెలిసిన ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటి అంటే, భూమి పైన జీవం అనేది సముద్రం వలనే మొదలైంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికంటే ముందుగా సూక్ష్మ జీవులు పుట్టాయి. ఇక అలా కాలం గడుస్తున్న కొద్దీ భూమి ఎవల్యూషన్ చెంది వేరు వేరు రకాల జీవులు అస్తిత్వంలోకి వచ్చాయి. అందుకే ఈ భూమి పైన ఉన్న జీవులు సముద్రం లోపల ఉన్న జీవులతో కంపేర్ చేస్తే నథింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు